హలో! అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదేంటనుకుంటున్నారా? జొన్న రవ్వతో కిచిడి. ఆరోగ్యానికి ఆరోగ్యం. షుగర్ వాళ్ళకైతే చాలా మంచిది. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. జొన్న రవ్వ కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ కిచిడి చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఎండుమిర్చి, కిచిడీలోకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, పచ్చిమిర్చి, టమోటా, కరివేపాకు, ఆనియన్, బీన్స్. ఇవన్నీ ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో కట్ చేసుకున్న ఆనియన్ వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత అందులోకి పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తర్వాత జీడిపప్పు వేసుకొని మొత్తం బాగా కలపాలి. అవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. చిన్న సైజులో కట్ చేసుకున్న బీన్స్ని కూడా వేసుకోవాలి. క్యారెట్ వేసుకోవాలి. 2 కానీ 3 క్యారెట్లు చిన్న సైజులో అయినా పెద్దవైనా 2 తీసుకుంటే సరిపోతుంది. 2 పండు టమోటాలను తీసుకొని కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఈ కిచిడి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైనా షుగర్ వాళ్ళకైనా చాలా మంచిది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, ఈవినింగ్ డిన్నర్లోకి, ఆఫ్టర్నూన్ ఎలా అయినా తినొచ్చు. రుచి అయితే చాలా బాగుంటుంది. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. తర్వాత 1 కప్పు రవ్వకి 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. అందులో రుచికి సరిపోయినంత సాల్ట్ వేసి మొత్తం బాగా కలపాలి. ఎసురు కాగిన తర్వాత చిన్నగా రవ్వ వేసుకుంటూ కలపాలి. రవ్వని ఉండలు కట్టకుండా ఉండిద్ది అలా కలపటం వలన. కుక్కర్లో కాబట్టి 3 కానీ 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. కిచిడి బాగా ఉడికిద్ది. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాల తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేయాలి. చూడండి కిచిడి ఎలా ఉందో. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే ఈ కిచిడి రెడీ అయింది. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి హెల్తీ ఫుడ్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.